హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్షిప్ని నమ్ముకోవాలి కానీ అమ్ముకోవద్దు, అంటే కమర్షియల్ చేయొద్దు అని నా ఉద్దేశం. మనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ దొరకాలంటే చాలా కష్టం. మనం ఎంత డబ్బు పెట్టి కొన్నా కూడా మనకు మంచి ఫ్రెండ్ దొరకకపోవచ్చు. 100లో ఒకరు ఇద్దరు మంచి వాళ్ళు ఉండొచ్చు, కానీ చాలామంది కమర్షియల్గానే ఆలోచిస్తారు. కోర్స్ ఫ్రెండ్షిప్లో డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు. డబ్బు లేని వాడిని మంచివాడుగా గుర్తించాలి. వాడు చేసే పనులని వాడు నీకు డబ్బు రూపంలో హెల్ప్ చేయకపోవచ్చు, కానీ ఇంకేదైనా నీకేదైనా అవసరానికి వాడు నీకు యూజ్ కావచ్చు. వాడు నీకు హెల్ప్ చేయవచ్చు. ఏదన్నా నీడ్ ఉంటే ఆ నీడ్కి వాడు ఉపయోగపడతాడు. అంతేగాని వీడు మంచోడు, వీడు బలహీనతని క్యాచ్ చేసుకుందాం అని చెప్పేసి వాడిని నెగ్లెక్ట్ చేసి వాటితో ఆడుకోవడం, వాడి మనోభావాల్ని దెబ్బతీయడం, అది అంత కమర్షియల్గా వాడుకోవడం. వీడి దగ్గర ఏమున్నది, ఏం లేదు వీడి దగ్గర అని అనుకోవడం, అది ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చినట్టు కాదు, ఫ్రెండ్షిప్ విలువ తీసేసినట్టు. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కంటే ఫ్రెండ్షిప్ వదిలేయడమే బెటర్. సో నేను చెప్పేది ఏంటంటే, ఓవరాల్గా ఒక మంచి ఫ్రెండ్ని ఎప్పటికీ వాని బలహీనుని చేయొద్దు, కించపరచద్దు, హీనంగా చూడొద్దు, డబ్బుతో చూడొద్దు. మంచితనంతో నువ్వు వానికి ఏమి ఇవ్వకున్నా వాడు నీకు మంచితనంతో ఏదో ఒక రూపంలో నీకు హెల్ప్ చేస్తూనే ఉంటాడు. అది గుర్తుపెట్టుకొని ఫ్రెండ్షిప్ ఒక వాల్యూ తీయకుండా ప్రతి ఫ్రెండు ఆలోచించాలని నా ఫీలింగ్. ఎందుకంటే నేను కొన్ని విషయాలలో ఇలాంటివి చూశాను. రీసెంట్గా కూడా కొంచెం బాధేసింది. ఎంత బాధేసినా ఫ్రెండే కదా అని చెప్పేసి లోపలే పెట్టుకున్నాను. సో ప్లీజ్ డోంట్ యూజ్ ది ఫ్రెండ్.